హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ ఐస్ యాప్లో న్యూ అప్డేట్ వచ్చింది. అలాగే ఇక్కడ అడ్రస్ కూడా చేంజ్ అయితే చేయాలి. బిఎన్బి అడ్రస్ అని ఎలా చేంజ్ చేయాలి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్ ఎవరెవరు ఐస్ యాప్లో మైనింగ్ చేసిన వాళ్ళందరికీ. ఇప్పుడు మనకి జనవరి 19కి మనకి విత్డ్రా అయితే ఇస్తున్నారు ఓకేఎక్స్లో. ఇది ఓకేఎక్స్ పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. నేను లాస్ట్ వీడియోలో చాలాసార్లు చెప్పాను. బట్ ఇప్పుడు ఏంటంటే జనవరి 19కి విత్డ్రా ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి అండ్ 17కి అంటే నేను 16కి చేస్తున్నాను వీడియో. ఇక్కడ చూడండి, అంటే అందరూ ఈరోజు అప్డేట్ చేసుకోవాలి వీడియో ఆప్షన్స్ అనేది బిఎన్బి అడ్రస్ అనేది. సో ఇక్కడ ఇంకొక 1 డేలో టుమారో అనేది మనకి 17కి మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు ఓకేఎక్స్ యాప్లో. ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తారో చెప్దాం. అంటే ఎన్ని కాయిన్స్ వస్తాయి ముందే తెలుస్తుంది మనకి. అలాగే కాంట్రా చార్జర్ కూడా వీళ్ళు ఇచ్చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ప్లీజ్ అప్డేట్ యువర్ అడ్రస్ ఇన్ ద ఐస్. ఇక్కడ చూడండి, ఐస్ యాప్ ది ఐస్ ఆన్ ఫ్రమ్ ద ఓకేఎక్స్ ఎక్స్చేంజ్. ఇక్కడ ఎక్స్చేంజ్ అని వాళ్ళే క్లారిటీగా చెప్తున్నారు మనకి ఇవ్వమని. అలాగే ఇక్కడ నేను చూడండి, అవాయిడ్ పేయింగ్ అండ్ గ్యాస్ ఫీస్. ఇక్కడ మనం అవివ్లో అదే కొంచెం మిస్టేక్ అయితే చేస్తాం, అంటే తెలియక వాళ్ళు కూడా క్లారిటీ ఏంటంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా గ్యాదర్ అయితే చేసి మనకైతే ఇచ్చేస్తారు. ఇఫ్ యూ కెనాట్ ఫైండ్ ఐస్ అంటే మీకు ఒక ఐస్ దొరకలేదు అనుకో, ప్లీజ్ యూజ్ ద బిఎన్బి ఫ్రమ్ ద ఓకేఎక్స్ ఎక్స్చేంజ్. ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ కూడా మీరు బిఎన్బి యూజ్ చేయొచ్చు. బట్ మనం ఏంటంటే ఐస్ ఇచ్చేసిన డైరెక్ట్ మనకి ఫండింగ్లో వచ్చేస్తే అక్కడి నుంచి మనం యూజిటీ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. సో వీడియో ఎక్కడ మిస్ అయితే చేయదు. అలాగే న్యూ యూజర్స్ అయితే 10 months మైనింగ్ అయితే ఉంది. సో వాళ్ళు కూడా ఏం చేయాలి చెప్తాను. ఇక ఫస్ట్ మీరు న్యూ యూజర్స్ అయితే ఇక్కడ రిజిస్టర్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే ప్లేలిస్ట్ ఇది మన ప్లేలిస్టు, దీంట్లో ఫస్ట్ వీడియో ఉంటుంది, ఇది చూసేయండి. అలాగే మీరు ఇక్కడ చూడండి, స్టెప్ 1 కేవైసీ అండ్ స్టెప్ 2 కేవైసీ మీరు మైనింగ్ చేసేటప్పుడు వస్తుంది. సో ఇప్పుడు కూడా చాలామంది చేయలేదు, బట్ ట్రై చేయండి. కావకపోతే మీరు వెయిట్ అయితే చేయాలి. ఓల్డ్ యూజర్స్ అయినా న్యూ యూజర్స్ అయినా జెన్యున్ వాళ్ళు వెయిట్ చేయండి. మళ్ళీ కొత్త క్వశ్చన్స్ అయితే అడుగుతుంది నాకైతే, ఓకేనా. అలాగే ఇక్కడ లాస్ట్ మనం చూడండి గైస్, ఇక్కడ బిఎన్బి అడ్రస్ అయితే యాడ్ చేసాముగా, ఈ అడ్రస్ అయితే చేంజ్ అయితే చేయాలి. ఎలా చేయాలి నేను చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మిస్ అయితే నేనైతే ఏం చేయలేను, మళ్ళీ మీకే ప్రాబ్లం అవుతుంది బిఎన్బి ఫీస్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లేస్టోర్లో వచ్చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్లో వచ్చేయండి. ఇక్కడ ప్లేస్టోర్లో వచ్చేసిన తర్వాత ఐస్ అని కొట్టండి. ఇక్కడ యాప్ అయితే అప్డేట్ చేసుకోండి. ఎస్టర్డే వచ్చింది, బట్ మీకు వీడియో కోసం క్లారిటీ చెప్పడానికి నేను మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. అందరూ ఈరోజు అప్డేట్ చేసుకోవాలి. మళ్ళీ టుమారో మనకి డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు కాబట్టి. సో ఐస్లో ఎంతమంది మైనింగ్ చేస్తున్నారు అందరూ నేను చేసే ప్రాసెస్ అంతా చేయాలి. లేకపోతే మీకు మళ్ళీ మెటామాస్ అడ్రస్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఓకే ఎక్స్చేంజ్ చేస్తే మనకి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ ఓకేఎక్స్ యాప్లో వచ్చేసిన అక్కడ నుంచి యూజిటీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ మీకు జనవరి 19 చేస్తాను వీడియో. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక చిన్న ప్రాసెస్ మీరు చేసి పెట్టుకోవాలి. సో నేనైతే అప్డేట్ చేసుకున్నాను, మీరు కూడా అప్డేట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ అప్డేట్ చేసుకున్న బ్రదర్ అంటే మీరు డైరెక్ట్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే అప్డేట్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, నాకు అక్కడ అప్డేట్ అయితే చేశామని చెప్తుంది. అలాగే 51,589 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఓకేఎక్స్ లిస్టింగ్ కూడా చెప్పేస్తున్నారు మనకి పైన. అలాగే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసేది బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ అయితే మీరు చేంజ్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక్కరోజు ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చాలామందిని అయితే మెటామాస్క్ అయితే ఇచ్చారు, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు. ఇక్కడ చూడండి, వెయిట్ చేయండి గైస్. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బిఎన్బి అడ్రస్ చేస్తారు. సో వాళ్ళందరూ ఇప్పుడు చేంజ్ అయితే చేయాలి. ఎలా చేంజ్ చేయాలని నేను చెప్తాను. బట్ వీడియో ఇన్వర్ట్ చూడండి. మెటామాస్క్ పెట్టిన వాళ్ళు కొంచెం ఫీస్ అయితే పే చేయాలి. బట్ అలా పే చేయకుండా మనం ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ యాప్ కూడా మనం ఇవ్వమన్నారు ఇక్కడ మీకు చెప్పినట్టు. యూజింగ్ ఓకేఎక్స్ ఎక్స్చేంజ్ బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ అండ్ అవాయిడ్ ఎనీ గ్యాస్. ఇప్పుడే వచ్చారు ఈ అప్డేట్ అనేది. సో ఇప్పుడు దీన్ని రిమూవ్ అయితే చేసేయండి. ఈ అడ్రస్ ఇవ్వాలి కూడా చెప్తాను. సో వీడియో కేర్ఫుల్గా చూడండి, మిస్ అయితే చేస్తే మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరు దీనికోసం మనం ఓకేఎక్స్ యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేఎక్స్ యాప్ అనేది ఇప్పుడు ప్లేస్టోర్లో లేదు. సో ఏం చేయండి, మీకైతే ఓకేఎక్స్ యాప్ అనేది ఏపీకే ఫైల్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లింక్ అనేది, అంటే క్రోమ్ లింక్ ఇచ్చేస్తాను, వెయిట్ చేయండి అది. సో ఆ డిస్క్రిప్షన్లో మీకు ఓకేఎక్స్ ఏపీకే ఫైల్ అయితే ఇచ్చేస్తాను. సో దీన్ని మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇక్కడ నుంచి మీకు ఒక పేజ్ అయితే ఇచ్చేస్తాను, ఏదో చూసేసి నేను వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి గైస్, ఈ ఒక పేజ్ ఇచ్చేస్తాను జనవరి 10కి అయితే. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఓకేఎక్స్ యాప్లో అడ్రస్ చేస్తున్న వాళ్ళకైతే కేవైసీ అయి ఉండాలి. అందుకే మీరు ఏం చేయాలో కూడా చెప్తాను చూడండి. ఎందుకంటే ఈ స్టెప్ మిస్ అయితే మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. చూడండి, ఇక ప్రజెంట్ ఓకేఎక్స్ యాప్లో ఈ అడ్రస్ ఎవరు ఇస్తాను నేను చెప్పేది. వాళ్ళైతే ఏం చేయాలి, ఫస్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్లో పెట్టుకొని 9 లైన్స్ పైన క్లిక్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ అకౌంట్ అనేది వెరిఫైడ్ అయితే ఉండాలి. వెరిఫైడ్ అయ్యి ఉంటేనే మీరు నేను చెప్పే అడ్రస్ అయితే ఇవ్వండి. లేకపోతే మీరు మెటామాస్క్ అడ్రస్ ఇవ్వండి, లాస్ట్ వీడియో చెప్పినట్టు. ఎందుకంటే మీకు ఇక్కడ వెరిఫైడ్ ఉన్న వాళ్ళకి మనకి ఈ ఐస్ టోకెన్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో అదొకటి మీరు గుర్తయితే పెట్టుకోండి. కేవైసీ కాలే బ్రదర్ ఇంకా న్యూ అంటే ఇప్పుడు స్టెప్ 1 స్టెప్ 2 కేవైసీ అయిన వాళ్ళకి విత్డ్రా ఇస్తున్నారు కాబట్టి అయినా కూడా మాకు ఓకేఎక్స్ వెరిఫై కావాలి వాళ్ళు ఏం చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా ఓకే ఎక్స్చేంజ్ లిస్ట్ అయితే అవుతుంది, అంటే వాళ్ళది అయిపోయింది కదా కేవైసీ అనేది, వాళ్ళ అకౌంట్లో మీరు డిపాజిట్ అడ్రస్ అంటే ఈ అడ్రస్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ డిపాజిట్ వెళ్ళిపోండి, ఓకేఎక్స్లో వచ్చేసి ఇచ్చేసిన తర్వాత. సో గైస్ ఇక్కడ మీకు
సెర్చ్లో డిపాజిట్తో వెళ్ళిపోయిన తర్వాత ఐస్ అని కొట్టండి. ఓకేనా, ఐస్ అని కొట్టేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఐస్ పైన క్లిక్ చేసి ఇక్కడ నెట్వర్క్ అనేది ఐస్ బిఎస్సి అని పెట్టుకోండి. ఇది బిఎన్బి నెట్వర్క్ పైన నడుస్తుంది. ఓకేనా గైస్, ప్రజెంట్ అయితే ఇక్కడ ఐస్ పెట్టుకున్నాం మనం, ఆన్ చేయనే ఉంటుంది. ఐస్ బిఎస్సి అని ఉండాలి. ఇక్కడ కాపీ అడ్రస్ అయితే చేసుకోండి. ఈ అడ్రస్ అయితే మీరు చేంజ్ అయితే చేయాలి. సో ఇక్కడ మీకు ఈ అడ్రస్ అయితే నేను ఇక్కడైతే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి పేస్ట్ అయితే చూసుకోండి, కరెక్ట్ ఇస్తున్నా లేదో ఒకసారి. BF1 ఇక్కడ లాస్ట్ వన్ చూసేసి మీరు అడ్రస్ని ఒకసారి అప్డేట్ అయితే చేయండి. కన్ఫర్మ్ అడ్రస్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకేనా గైస్, ఈ విధంగా మీకు మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక BAF1 అంటే ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ లాస్ట్ ఈ అడ్రస్ అన్నీ చెక్ చేసుకోండి. బట్ ఒకటి మిస్ అయినా మీకు మనీ అయితే రాదు కాబట్టి ఇక BF1 చూడండి, ఈ విధంగా మీకు ఉంటుంది. ఈ అడ్రస్ అయితే చేంజ్ చేసుకోండి. సో ఇప్పుడు అలాగే డే ఆఫ్ కూడా చూసుకోండి. అలాగే స్టేకింగ్ మొత్తం పెట్టిన వాళ్ళకి ప్రాబ్లం అయితే అవుతుంది. నేనైతే చెప్పలేదు, ఓన్లీ 1 ఇయర్ అయితే పెట్టాను. సో అది మీ మిస్టేక్ వల్ల ఉంటుంది ప్రాబ్లం అనేది. సో ప్రజెంట్ ఇక్కడ చూడండి, OKX యాప్ లేని వాళ్ళు చేసుకోండి. బట్ KYC అయిన అకౌంట్ వాళ్ళకి ఈ అడ్రస్ అయితే ఇవ్వండి, లేదా మెటమాస్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత చూద్దాం మీ ఎలా అంటే అలా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ చేయండి. అలానే మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో అయితే మీకు అప్డేట్ అయితే ఇచ్చాను, చేసుకోండి KYC అనేది. ఒకసారి వాట్సాప్ టెలిగ్రామ్లో అందరు జాయిన్ అవ్వండి. వాట్సాప్లో అయితే ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ ఆల్రెడీ OKXలో మన పేరింగ్ కూడా వచ్చేసింది. OKX యాప్లో ఒక్కసారి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, OKX యాప్లో వెళ్ళిపోయింది కదా మనకి. ఇక్కడ ఐస్ అనేది ఇంకా 80 days అంటే ఇంకా 3 డేస్లో వచ్చేస్తుంది. ఓకేనా, 3.5 daysలో మనకు వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకొక డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఓన్లీ కొన్ని ఎలిజిబుల్ కావాలంటే కొంతమందికి ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, మినిమం అనేది మీ అకౌంట్లో 1000 కాయిన్స్ అయితే ఉండాలి. 1000 కాయిన్స్ అంటే అందరికీ 1 monthలో వచ్చేస్తుంది. 1000 కాయిన్స్ అయితే ఉండాలి. అలాగే వెరిఫికేషన్ అనేది KYC స్టెప్ 1 అండ్ స్టెప్ 2 వెరిఫికేషన్ మ్యాండేటరీ అని చెప్తున్నారు. సో నేను వాళ్ళు చెప్పానుగా, స్టెప్ 1 స్టెప్ 2 KYC అయితే చేయాలి. డిస్క్రిప్షన్ మీ ప్లేలిస్ట్ వీడియో ఇచ్చేస్తాను. అలాగే BNB స్మార్ట్ చైన్ అడ్రస్ అయితే మనకు ఖచ్చితంగా ఇచ్చాయి ఉండాలి అకౌంట్లో. అలాగే ఇవన్నీ ఎవరికి వస్తాయంటే యాక్టివ్ మైనింగ్ సెక్షన్ వాళ్ళకి ఇస్తున్నా అని చెప్తారు డిస్ట్రిబ్యూషన్. అంటే రెగ్యులర్గా అంటే నాలుగు ఎవరు మైనింగ్ చేస్తున్నారో మన సబ్స్క్రైబర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళకైతే వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు జాయిన్ అవ్వండి. ఇంకొక 10 months అయితే మైనింగ్ ఉంది. అందరు మైనింగ్ అయితే చేయండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఇక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, టోటల్ కాయిన్స్, ఇక్కడ టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఇవ్వండి. అలాగే మీరు OKX యాప్లో KYC అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. వాళ్ళు మాత్రమే అడ్రస్ ఇవ్వండి, లేని వాళ్ళు కూడా ఇవ్వండి. బట్ ఏంటంటే KYC అయితే అయి ఉంటేనే ప్రాబ్లం అయితే అవుతుంది. మీరేం చేయండి, KYC అయిన అకౌంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుంది వేరే వాళ్ళది మాత్రం ఇవ్వండి. లేదా ఒకసారి నా కామెంట్ అయితే చేయండి, చూద్దాం. బట్ నాదైతే నేను హెల్ప్ అయితే చేయలేను. బట్ మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చేయాలి. ఎందుకంటే నా మెయిన్ అకౌంట్లో అయితే ఎవరిదైతే హెల్ప్ అయితే చేయలేను. బట్ మీరైతే చేసుకోవాలి. ఓకేనా, సో ఇదైతే గ్యాస్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనం BNB అడ్రస్ యాడ్ చేసాం. అలాగే మీకు డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ కూడా చెప్పేశాను. అలాగే కొత్త వాళ్ళు కూడా మైనింగ్ ఉంది, స్టార్ట్ అయితే చేయండి, నో ప్రాబ్లం. అలాగే స్టెప్ 1 స్టెప్ 2 KYC ఇంకా ఎవరు చేయలేదు, వెయిట్ అయితే చేయండి గైస్. మీకైతే ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తారు. అవిలో మనం లాస్ట్ టైం ప్రాఫిట్ కూడా వాళ్ళు కూడా కంగ్రాచులేషన్, వాళ్ళకు కూడా ఇప్పుడు స్టెప్ 1 స్టెప్ 2 3 months అని చెప్పారుగా. సో ఇది కూడా చూద్దాం. మనం ఇప్పుడు జనవరి 19కి మీకు ఇక్కడ OKXలో వస్తుంది. ఇక్కడ మనకి ఫండింగ్లో వచ్చేస్తుంది గైస్. ఇక్కడ నేను అప్పుడు కూడా వీడియో చేస్తాను. ఇక్కడ ఫండింగ్లో వస్తుంది. మీరు ఫండింగ్ నుంచి ట్రేడింగ్ తీసుకెళ్ళేసి ట్రేడ్లో వెళ్ళేసి USDT స్వాప్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి USDT వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ప్రాఫిటబుల్ చెప్పేది మర్చిపోయాను. ఇక్కడ చూడండి, మీకు వాట్సాప్ టెలిగ్రామ్లో ఇక్కడ బేసి అడ్రస్ అయితే ఇచ్చాను. దీన్ని లాంగ్ ప్రెస్ పెట్టేసి ఇక్కడ అడ్రస్కి అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మెటమాస్క్ మీకు చెప్పానుగా, ఇది కూడా ఒక ప్రాసెస్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అయితే అవుతుంది. ఎందుకంటే మనం OKX ఐస్ టోకెన్ అయితే ఇచ్చాం. బట్ మెటమాస్క్ కూడా ఇది కూడా యాడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మీరు BNB అయితే ఇచ్చాము ఇంతకుముందుకు. సో ఐస్ టోకెన్ యాడ్ చేసేయండి దాంట్లో. బట్ ఇది ఒక కాంటెస్ట్ అడ్రస్ ఈ విధంగా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు సింబల్ అండ్ వెయిట్ చేయండి గైస్, మీకు వచ్చేస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ అడ్రస్ ఇచ్చేయండి. ఇక్కడ ఐస్ అని ఇచ్చేసి ఇక్కడ టోకెన్ December 18 అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇది రావట్లేదు. నార్మల్గా ఈ విధంగా ఇచ్చేసి మీరు ఐస్ టోకెన్ అనేది ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఐస్ అనేది మీకు దీంట్లో యాడ్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఇచ్చేది నార్మల్గా OKX ఎక్స్చేంజ్ యాప్దే ఇవ్వండి, వేరేదైతే ఇవ్వకండి. ఓకేనా, నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పానుగా మీకు ఐస్ డిపాజిట్ అడ్రస్ ఇవ్వండి. బట్ ఇదేంటంటే ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. ఇట్లా కూడా మీరు మెటమాస్ ద్వారా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంత మనం మెటమాస్ BNB అడ్రస్ ఇచ్చాక ఇది కాకుండా మీరు OKX యాప్ ఐస్ నెట్వర్క్ డిపాజిట్ అడ్రస్ ఇవ్వండి. సో మీ డిస్టర్బెన్స్ అది అంటే కనిపిస్తుంది ఏం కాకండి. బట్ ఇది కూడా ప్రాసెస్ చేసి పెట్టుకోండి, అంతే గైస్.
మీరు ఓకేఎక్స్ యాప్లో కూడా డిపాజిట్ అడ్రస్ ఇవ్వాలి, ఇదైతే ఇవ్వకండి. సో ఇది మ్యాండేటరీగా మనమైతే చేసి పెట్టుకోవాలంటే ఇంకేం అవసరం అయితే లేదు. ఓకేనా, ఇలా అనిపిస్తుంది. సో మీ కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మీ కామెంట్స్ అనేది. సో వీడియోలో ఇంతేగా, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అలాగే ఈ వీడియోకి 100 లైక్ ఇస్తాను, టార్గెట్ కంప్లీట్.